అలాగే ఈ కార్యక్రమం కోసం మన మధ్యకు విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి అన్నకు, అలాగే మనతో పాటు వేదిక మీద ఉన్నటువంటి మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గ అబ్జర్వర్ అయినటువంటి లాల్పురం రామన్నకు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లకు, జేసీఎస్ క్లస్టర్ ఇన్ఛార్జ్ దేవా అన్నకు, ఇన్నారెడ్డి అన్నకు, వెంకటరామరెడ్డి అన్నకు, అలాగే సీనియర్ నాయకులకు, అలాగే మన ఎక్స్ కార్పొరేటర్ అప్పిరెడ్డి గారికి, అలాగే మందపాటి శేషగిరిరావు గారికి, అలాగే మరి ఈ కార్యక్రమం కోసము మరి దాదాపుగా మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గం మన టౌన్ అంతా కూడా మాట్లాడుకునేలాగా ఒక 4-5 రోజుల నుంచి కూడా ఏర్పాటు చేసి మరి టౌన్లో స్తంభాల గరువుని ఉడుమల శ్రీనివాసరెడ్డి అని వేరు చేయలేం మనం. అలాగే మరి స్తంభాల గరువులో ఇక్కడే ఉన్నటువంటి శ్యామలా నగర్లో నేను ఉంటున్నాను. ఇప్పుడు మన శ్యామలా నగరు మన స్తంభాల గరువు అనే మనం మాట్లాడుకోవాలి. నేను ఇదే డివిజన్కి చెందడము చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు మన డివిజన్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు మీ మధ్యకు రావటము, ఈ కార్యక్రమంలో పాల్గొనడము, పెద్ద ఎత్తున కూడా మీరు వచ్చి మరి రజనమ్మకు మీరు ఆశీస్సులు తెలపడం చాలా సంతోషంగా ఉంది. మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏ విధంగా సంక్షేమం అమలు చేస్తున్నారు, ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు అనేటువంటి విషయం మీ అందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మరి ఈరోజు మన డివిజన్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మద్దాలి గిరి గారు, అలాగే మన మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు, అలాగే మన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అన్న, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన కార్పొరేటర్ అయినటువంటి మన శ్రీనివాసరెడ్డి అన్న కావచ్చు, యేసురత్నం అన్న కావచ్చు, అందరూ కూడా మరి కలిసికట్టుగా మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు మన డివిజన్లో 18 కోట్ల అభివృద్ధి చేసుకున్నాం మనం. ఈ 18 కోట్ల అభివృద్ధి చేయడమే కాకుండా ఇంకా ముందు కూడా చేసేవి కొన్ని టెండర్ దశలో ఉన్నవి, కొన్ని ప్రారంభించాల్సినవి, కొన్ని శంకుస్థాపన చేయాల్సినటువంటి దశల్లో కూడా ఒకటి ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మన జగనన్న హయాంలో మన డివిజన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అభివృద్ధి దూసుకుపోతుంది అనే విషయాన్ని మీ అందరూ కూడా గ్రహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో డీబీటీ నాన్ డీబీటీ పద్ధతిలో మరి 2,50,000 కోట్ల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూర్చారు అంటే మరి ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలోని ప్రజల్ని కంటికి రెప్పలా మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కాపాడుకుంటూ మరి భరోసానిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈరోజు మన డివిజన్లో కనుక చూసినట్టయితే ఇక్కడ మన 36వ డివిజన్లో డీబీటీ నాన్ డీబీటీ పద్ధతిలో 76 కోట్లు మన డివిజన్కి అనేక సంక్షేమ పథకాల ద్వారా మనకు అందాయంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మనకు ఎంత మేలు జరుగుతుంది, మన జగనన్న మన పట్ల మన గురించి ఎంత ప్రేమ చూపించి మనకు అండగా ఉన్నారనేటువంటి విషయం. మరి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మనము చాలా చక్కగా అభివృద్ధిని సంక్షేమాన్ని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన ముఖ్యమంత్రి గారు గుంటూరు వెస్ట్కి మీ అందరి మీద ఉన్నటువంటి నమ్మకంతో నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. మీ అందరి మీద ఉన్నటువంటి నమ్మకంతో ముఖ్యమంత్రి గారు ఇక్కడికి పంపించారు. ఈరోజు ఈ రోడ్డు మీద ఈ సెంటర్లో ఇక్కడ మన స్తంభాల గరువులో మనం మాట్లాడుకుంటా ఉన్నాము. నాకు నమ్మకం అనిపిస్తూ ఉంది, నాకు ధైర్యంగా అనిపిస్తూ ఉంది. ఇది ఈ స్తంభాల గరువులో ఈరోజు మీ మధ్య తిరిగినప్పుడు మీరు చూపించినటువంటి ప్రేమ, మీరు చూపించినటువంటి ఆప్యాయత, మీరిచ్చినటువంటి ధైర్యం, అలాగే మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులు నాకు నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నాయి.
మీ అందరూ ఏ విధంగా మొదటి నుంచి పార్టీకి భుజస్కంధాలుగా ఈ స్తంభాల ఏ విధంగా నిలబడిందో రేపు రానున్న ఎన్నికల్లో కూడా ఇదే విధంగా మీరు ఒక్కొక్కరు ఒక సైనికుల్లాగా మీ అందరూ కూడా పనిచేసి మీ ఆశీస్సులు ఇచ్చి ఇదే గుంటూరు వెస్ట్లో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాలర్ ఎగరేసుకునే దిశగా మనం అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కారణాలు ఉండొద్దు, రేపటి రోజున ఒక్కటే ఉండాలి, కష్టం గెలుపు ఈ రెండే ఉండాలి. ప్రతి వైసీపీ కార్యకర్త కూడా ఈసారి కొట్టామని చెప్పాలి. మరి ఇక్కడ మీ మధ్యకు మరి జగనన్న నన్ను పంపించినందుకు మీ అందరి ఆశీస్సులు, మీ అందరి మద్దతు, మరి మీ రజనమ్మకు మీ అమ్మాయిగా, మీ ఆడపడుచుగా, మీ ఇంటి అక్కలా, మీ ఇంటి చెల్లిలా, మీ కుటుంబ సభ్యురాల్లో ఒక సభ్యురాలుగా ఖచ్చితంగా మీ ఆశీస్సులు నాకు ఉంటాయని నేను ఆకాంక్షిస్తున్నాను. మీ దీవెనలు నాకు ఉంటాయని ఆశపడుతున్నాను. ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులుండి మరి మనకింతగా మంచి చేసినటువంటి మన నాయకుడు జగనన్న, మన ముఖ్యమంత్రి జగనన్నకు మరి మీ అందరూ అండగా ఉండి అటు మన జగనన్నని ముఖ్యమంత్రి గారిని చేసుకోవడానికి మీరంతా సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. మీ ఆశీస్సులు మన ముఖ్యమంత్రి గారికి ఉండాలి. ఇక్కడున్న మీ అందరి మధ్య ఉన్నటువంటి మీ రజనమ్మకు ఉంటాయని ఆకాంక్షిస్తూ, అలాగే మన మధ్యకు వచ్చి మరి అప్రేట్ అన్న ఈరోజు అనేక కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వెంకటరెడ్డి అన్న ఈ మధ్యకాలంలో నేను మాట్లాడడం చూడలేదు, ఎక్కడ కాస్త ఏదో ఇబ్బందులు ఉన్నాయి ఆయనకి, కాస్త చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా మరి ఈరోజు పొద్దున్న నుంచి కూడా ఎంత కష్టపడుతున్నారో తెలుసు. మరి ఇప్పుడు కూడా మరి ఇబ్బంది అయినా సరే అని కూడా మాట్లాడి మరి వారు ఆశీస్సులు ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా ఇచ్చినటువంటి ఆశీస్సులు, ప్రేమని ఎప్పటికీ గుర్తుపెట్టుకొని ఈ విధంగానే ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ, మరొకసారి గుంటూరు వెస్ట్ నియోజకవర్గం స్తంభాల గరువులోని ప్రోగ్రాము ఇలా జరిగిందంట అని మాట్లాడుకునేలాగా ముందుండి నడిపించినటువంటి మా ఉడుమల శ్రీనివాసరెడ్డి అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే యూత్లో మన రాజా ఉన్నాడు, ఎక్కడో ఉండుంటాడు, ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడో ఉంటాడు అబ్బాయి కూడా, మరి మీ అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వెంకటరామరెడ్డి అన్నకు లేదా అప్పిరెడ్డి అన్నకు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.